ముస్లింలు ఈ దేశంలో ఉండకూడదు అని బీజేపీ ఏమైనా భావిస్తూ ఉందా? ఎందుకంటే మీ ఇంత పెద్ద ప్రభుత్వంలో ఒక్క ముస్లిం మంత్రి ఉండరు. మీ నినాదంలో ముస్లింలకు రిజర్వేషన్ అవసరం లేదు అనేది ఒక పెద్ద నినాదం ఉంది. ముస్లిం మంత్రి ఎందుకు లేరు? ఉన్నారు కదా మా దగ్గర. ఇప్పుడైతే ఎవరు లేరు కదా సార్. ఎందుకు లేరు? మైనారిటీ మినిస్టర్స్ ఉన్నారు. ఎవరున్నారు సార్? క్రిస్టియన్స్ ఉన్నారు, చాలామంది. ముస్లింకి వచ్చేటప్పటికి ఒకరికి ఇవ్వలేదు. 80 సీట్లు యూపీలో మీ పార్టీ పోటీ చేస్తే ఒక్క ముస్లింకి సీట్ ఇవ్వలేదు. అక్కడే ముస్లిం ఎక్కువ పాపులేషన్ ఉంటుంది. అంటే బీజేపీ వద్దనుకుంటుందా? వాళ్ళ ఓట్లు కానీ వాళ్ళ పొడ కానీ ఈ దేశంలో ఉండాల్సిన అవసరం లేదని. ఈరోజు చాలామంది ముస్లిమ్స్ మాకు కూడా ఓటేస్తున్నారు. ఓట్లు వేస్తారు, మీరు సీట్లు ఇవ్వరు. ఓట్లు వేస్తున్నారు, సీట్లు ఇవ్వరు. మీరు ఇస్తాం, అవసరం ఉన్న దగ్గర ఇస్తాం. ఇక్కడ మొన్న ఇచ్చాం కదా, ఇక్కడ హైదరాబాద్లో ఇచ్చాము ఎమ్మెల్యే ఎలక్షన్స్. అదే ఎందుకని మీరు అంత కఠినంగా ఉంటుంది బీజేపీ? మీ హిందువుల ఓట్ల కోసమా, లేకపోతే మీ పార్టీకే ముస్లిం అనేవాళ్ళు గిట్టరా? అటువంటిది ఏం లేదు. మేము సెక్యులర్ పార్టీ, పాజిటివ్గా మేము పనిచేస్తున్నాం, అన్ని వర్గాలను కలుపుకొని. సెక్యులర్ అనే పదాన్నే తీసేయాలంటున్నారు, సెక్యులర్ పార్టీ అని చెప్తున్నారు సార్ మీరు. సెక్యులర్ అంటే పాజిటివ్ సెక్యులరిజం. అంటే మేము ఈరోజు వెల్ఫేర్ యాక్టివిటీ చేస్తున్నాం. 80 కోట్ల మందికి బియ్యం ఇస్తున్నాం. అందులో ముస్లిం కాబట్టి ఇస్తలేమని ఆపినాం. ఎక్కడ బియ్యము, ఉప్పులు, పప్పులు ఇస్తారు. వాళ్ళకి సీట్లు, పదవులు ఒకటే కాదు. ఏమివరా సార్? మాకు మైనారిటీ మోర్చా ఉంది, మా దగ్గర కూడా ముస్లిమ్స్ ఉన్నారు చాలా మంది. మైనారిటీ మోర్చా ఉంటుంది, అది పార్టీ పదవి. అలాగే నేషనల్ మైనారిటీ మోర్చా ఉంటుంది, అది పార్టీ పదవి. ఎందుకు అంత లీస్ట్ ప్రయారిటీ? మీ పక్కన వాళ్ళు ఎంపీగా కూర్చునే అర్హత వాళ్ళకి లేదా? మీ పక్కన మంత్రిగా కూర్చునే అర్హత వాళ్ళకి లేదా? అటువంటి ఆలోచన మాకేం లేదు. మేము అందరినీ సమానంగా చూస్తాం.